ఆహారంలో అవకతవకలు జరిగితే చర్యలు. దేవి పాఠశాల హాస్టల్ పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి అవకతవకలు జరిగిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు గంజిమాల దేవి అన్నారు. శుక్రవారం దోర్నాలలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా మిడ్డే మీల్స్ పట్ల సంతృప్తి చెందినట్లు వెల్లడించారు. ప్రతి పాఠశాలలో లంచ్ బాక్స్ నాట్ అలడ్ అని బోర్డు పెట్టాలన్నారు. హాస్టలు ఉదయం ఇచ్చే పాలు నుంచి రాత్రి ఇచ్చే పండు వరకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజిమాల దేవి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా నిన్న ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఈ విజిట్స్లో భాగంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడ్ డే మీల్కి వస్తే ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్లోనే తినాలని, వండుతున్న అన్నం గెంజి వార్చకుండా వండాలని, ఎక్కడ కూడా మెనూ డివేట్ అవ్వకుండా ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించి మెనూ డైట్ని చాట్ని చేసిందో ఆ డైట్ ప్రకారమే ఇక్కడ వంట చేయాలని, మరి ఇక్కడే వంట చేసి పిల్లలకి వడ్డించాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మ్యాక్సిమం నాకైతే ప్రకాశం జిల్లాలో మిడ్ డే మీల్ చాలా హ్యాపీగా అనిపించింది. 90-95% పిల్లలు తిన్నారు, నేను చూశాను. కొన్ని దగ్గరలో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి. కొంత లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఇంటికి వెళ్తున్నారని కూడా తెలిసింది. వాళ్ళతో మేము మాట్లాడాము. ప్రతి హెచ్ఎంకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లంచ్ బాక్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టమని చెప్పాము. పిల్లల్ని మోటివేట్ చేయమని చెప్పాము. వంట వాళ్ళను కూడా శుభ్రంగా వండించేలాగా మరి మానిటరింగ్ చేసుకోమని చెప్పాము. హెచ్ఎంలు కూడా మాతో బాగానే సహకరించారు. అట్లానే హాస్టల్స్లో మరి అలాగే రెసిడెన్షియల్ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా మనం ఇచ్చే ప్రొవిజన్స్ నాణ్యత ఎలా ఉంది, వాళ్ళు చక్కగా వాడుతున్నారా లేదా అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది. మరి పిల్లలకి ఇచ్చే క్వాంటిటీని క్వాలిటీని మేము పరీక్షించడం జరిగింది. పొద్దున్నే లెగిసినప్పుడు ఇచ్చే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా మరి ఎగ్జాక్ట్గా పిల్లలకు అందుతుందా లేదా అని కొంతమంది పిల్లలతో ఆయా హాస్టల్స్లో మాట్లాడడం జరిగింది. ఇలానే చిన్న తప్పులు ఉంటే మేము సరి చేసుకోమని చెప్తా ఉంటాము. మళ్ళీ రిపీట్ అయితే కనుక కంపల్సరీగా యాక్షన్ ఉంటుందని వాళ్ళని అయితే హెచ్చరించడం జరిగింది. ఎఫ్బీ షాపుల్ని చెక్ చేసాం. ప్రతి బెనిఫిషియరీకి రైస్ ఇవ్వాలి, ఎవరు కూడా రైస్ అమ్ముకోకూడదు. అట్లనే వాళ్ళకి ఇవ్వవలసిన స్లిప్పులు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉన్న చార్ట్ మెయింటైన్ చేయాలి. ఎఫ్బీ షాపులు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎఫ్బీ షాప్కి వచ్చే ప్రతి సరుకుని కూడా మరి అంగన్వాడీస్కి ఇచ్చే కందిపప్పుతో సహా ఎక్స్పైరీ డేట్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేయడం జరుగుతుంది మా ఫుడ్ కమిషన్ నుంచి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వెల్ఫేర్ ఇస్తుందో అది ప్రతి ఒక్కరికి సక్రమంగా అందేలా చూడడం.